పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు. ముందుగా 1 నుంచి 5 వచనాలను చూస్తే, విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా యేసయ్య పునరుత్థానాన్ని ఏదీ ఆపలేకపోయింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన విశ్వాసానికి పునాది పడింది. ఇక్కడ సైనికులు కాపలా కాసిన, ముద్రలు వేసిన దేవుని శక్తిని, ఆయన సంకల్పాన్ని అడ్డుకునేది ఏది లేదు అనే సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పునరుత్థానం రోజున ఈ వాక్య భాగంలో నుండి మనం వింటున్న మొదటి సందేశం భయపడొద్దు అని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, భయపడిన వారిలో అక్కడ స్త్రీలు ఉన్నారు, కావలి వారు కూడా ఉన్నారు. కానీ దూత ఆయన కోసం, అంటే యేసుప్రభు కోసం వచ్చిన స్త్రీలతో మాత్రమే చెప్తున్నారు భయపడొద్దు అని. ఇంకా భయానికి ముగింపు పలకబడింది. పునరుద్ధాన సందేశంలో మొదటి వాక్యం, మొదటి మాట ఇది, భయానికి ముగింపు ప్రకటించటం. ఎందుకంటే ఇంకా మనకి మరణ భయం లేదు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉంటామని వాక్యం సెలవిస్తా ఉంది. మన నిరీక్షణకు ఆధారమే ఈ పునరుద్ధానం. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుప్రభు అన్నారు, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కాని యుగయుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని. ఆయన మరణాన్ని జయించిన దాన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, మన శారీరక మరణం తర్వాత కూడా మనం ఆయనలా జీవించబోతున్నాము అని. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనం కూడా అలాంటి వారమేనని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్నిటినీ జయించి ఆ విజయాన్ని ఆయన మనకిచ్చారు. మన జీవితంలో కూడా చాలా భయాలు, నిరాశలు, అపజయాలు, అనారోగ్యాలు మన జీవితంలో చాలా అడ్డుబండలుగా ఉంటాయి. సమాధికి ఉన్న ఆ అడ్డురాయి తొలగించబడినట్లే వాటిని కూడా ప్రభువు మన జీవితాల్లో నుంచి తప్పకుండా తొలగిస్తారు. అవి ఇంకా ఉన్నాయి అని అంటే పునరుద్ధానానికి ఇంకా సమయం ఉందని అర్థం. మనం దేవునితో ఉంటే అప్పుడు మన గతము మన భవిష్యత్తును నిర్ణయించదు. మన గతం ఎలాంటిదైనా సరే మన భవిష్యత్తును నిర్ణయించేవాడు మన ప్రభువే. మనము ఆయనకు అప్పగించుకుంటే చాలు, అన్నిటినీ సరిచేస్తారు. ఎలాంటి స్థితిలో ఉన్న వాటినైనా, చావనై ఉన్న వాటినైనా ఆయన బ్రతికించగలరు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకు నిత్య జీవపు నిరీక్షణనిచ్చింది. ఇంకా తర్వాత 6 నుంచి 10 వచనాలు గనుక మనం ఒకసారి చూసినట్లయితే, 6వ వచనం నుండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి ఎదురు నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్లవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఈ వాక్య భాగంలో మనం బలమైన 4 సంగతులు చూస్తాం. 1, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని. 2, మీరు ఆయనను చూస్తారని. 3, ప్రభువే వారిని ఎదుర్కొని ఆ స్త్రీలిద్దరికి మీకు శుభము అని చెప్తారు. ఇంకా 4వ విషయం అయితే, మీరు భయపడొద్దు, మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్లవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలియచేయండి అని ప్రభు వాళ్ళిద్దరికి ఆ పని అప్పచెప్పడం. ఈ 4 సంగతులు మన జీవితాలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అని దూత వారికి చెప్తున్న ఆ ప్రస్తావన గురించి యేసుప్రభు వారి శిష్యులతో 3 సార్లు చెప్పారు, నేను మరణించి తిరిగి లేస్తానని. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోను, 17వ అధ్యాయంలోను, 20వ అధ్యాయంలోను మనం చూస్తాం ఇదే సంగతిని. మనకు ధైర్యం ఇచ్చే సంగతి ఇదే. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ ఆయన చేస్తారు కాబట్టి. ఆయన పునరుద్ధానం ఉంది కాబట్టి ఆయన చెప్పినవన్నీ ఆయన చేస్తారన్న నమ్మకం, విశ్వాసం మనలో ఈ రోజు కలిగి ఉంది. మనకు నిత్య జీవం ఉందన్నారు, నివాసాలు ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు, ఆయన ఎక్కడుంటారో మనం అక్కడ ఉంటామని సెలవిచ్చారు. ఇవన్నీ కూడా అలాగే జరగబోతున్నాయి. ఎందుకంటే ఆయన పునరుద్ధానం జరిగింది కాబట్టి. ఆ రోజు ఆ సమాధి దగ్గర ఏదైతే జరిగిందో నేటికి మన జీవితాలలో అది జరుగుతూనే వస్తుంది. అదేంటంటే తాను చెప్పినట్లే ఆయన చేయుచున్నాడు అని. ఈ విషయాలన్నిటినీ మనం గమనిస్తే నిజంగా మనం చాలా ధైర్యంగా బ్రతకొచ్చు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం చింతించాల్సిన పని లేదు. ఇంకా తర్వాత త్వరగా వెళ్లి మృతుల నుండి లేచాడని శిష్యులకు చెప్పమన్నారు. అప్పుడు ఆ స్త్రీలు ఈ శుభవార్తను ప్రకటించడానికి పరిగెత్తుతూ ఉన్నారు. యేసు ప్రభువారే ఆ స్త్రీలను ఎదుర్కొని మీకు శుభము అని పలికారు. ఇక్కడ వాడబడిన గ్రీకు పదానికి అర్థం సంతోషించండి అని. ఏమని ప్రకటించమన్నారు అని అంటే, మీరు ఆయనను చూస్తారు అని. గలిలయలో
ప్రభువు వారిని తిరిగి కలుసుకోవాలని నిర్ణయించారు. ఈ మాట చాలా బలమైంది, మీరు ఆయనను చూస్తారు అని. ఈ రోజు ఎంతమంది ధైర్యంగా మనం ఇతరులకు చెప్పగలం మీరు ఆయనను చూస్తారు అని? నిజంగా మనము చూసినట్లయితే ఇతరులకు మనం ఆ విషయాన్ని గట్టిగా చెప్పగలం. మీరు ఆయనను తప్పకుండా చూస్తారు, మీరు ఆయనను కలుసుకుంటారు, మీరు ఆయన నీతిని తెలుసుకుంటారు, మీరు ఆయన ఎవరో ఎరుగుతారు అనే విషయాలు మనం ఖచ్చితంగా మన సువార్తలో గట్టిగా చెప్పగలం. మనకే అనుభవం లేకపోతే మనం ఇంకొకరికి ఎలా ప్రకటిస్తాం? ఈ స్త్రీలు ఆయనను చూశారు కాబట్టి ప్రభువు వాళ్ళని మీరు వెళ్ళి ఆయన చూస్తారు అని చెప్పమంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పగలిగారు. అదే విషయాన్ని ఆ శిష్యులందరికీ వాళ్ళు వివరించగలిగారు. కానీ ఈరోజు నువ్వు నేను ఆయన ఎవరో చూడకుండా, ఆయనను గుర్తుపట్టకుండా, ఆయనను తెలుసుకోకుండా వెళ్లి సువార్తను ప్రకటిస్తే మాత్రం, ఆయనను గురించి వాక్యం చెప్తే మాత్రం ఎవరు ఆయనను చూడగలరు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన గలిలయలోనే తన శిష్యుల్ని కలుసుకోవాలని నిర్ణయించిన కారణం ఏంటంటే, 1 ఆయన పరిచర్య మొదలుపెట్టిన స్థలం అది గనక తిరిగి మరలా అక్కడికి వెళ్లబోతున్నాడు. 2 ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసిన ప్రదేశం అది. 3 యెషయా పుస్తకం 9వ అధ్యాయం 1వ వచనం ఉన్న ప్రవచనం నెరవేరాలి అంటే అక్కడే శిష్యులను ప్రభు చూడాలి. ఆ ప్రవచనం ఏంటంటే, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు అని. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పే ఆయన అక్కడ వారిని చూడాలనుకోవడం. ప్రభు చెప్పిన ప్రతి మాట అక్షరార్థంగాను ఆత్మానుసారంగాను నెరవేరుతుంది. అంత సూక్ష్మంగా ఆయన ప్రతి దానిని నెరవేరుస్తూ వస్తారు. కీర్తన 145:16 వచనంలో ఆయన ప్రతి జీవి కొరకును తృప్తిపరిచేవాడని రాయబడింది. అంటే ప్రతి ఒక్కరి హృదయ తలంపులు ఆయన పరిశోధిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. మనల్ని చూసి ఆయనకి ఎప్పుడు బోర్ కొట్టదు. ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకొని మనలో కలిగే ప్రతి మంచి ఆలోచనను సఫలపరిచేవాడు ఆయనే. మనకి నూతన జీవాన్ని ఇవ్వటానికి ఎప్పుడు చాలా ఉత్సాహంగా ఉండి మనల్ని ప్రతి విషయంలో నడిపించువాడు ఆయనే. కాబట్టి ఇలాంటి మంచి దేవుణ్ణి వెంబడిస్తున్న మనమందరము ఎంత ధన్యులమో కదా. యేసుప్రభు వారు గెలిచారు. మరి మనం ఆ గెలుపులో నడుస్తున్నామా, లేక ఇంకా సహాయం చేసేవారే లేరన్నట్లుగా అన్నిటికీ నిరాశ చెందుతూ భయపడుతూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని గురించి మనం పరీక్ష చేసుకుందాం. ఈ రోజు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంగతి కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. అంటే కోఇన్సిడెన్స్ ఏమీ కాదు. జరిగితే మన చిత్తం జరుగుతుంది, లేదా దేవుని చిత్తం జరుగుతుంది. సో మన జీవితంలో ఎన్నిసార్లు మన చిత్తాన్ని చేసుకున్నామో, ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని జరిగించుకున్నామో ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది మనం విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నామో, బలహీనంగా ఉన్నామో అనేది. కాబట్టి అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధాన శక్తి మనల్ని ఎక్కడి నుంచైనా పునరుద్ధరించగలదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, నీ పునరుత్థాన శక్తిని మాకు రుచి చూపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ విజయంలో మేము కూడా పాల్పంపులు కలిగి ఉండటానికి కృప చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మా జీవితాలలో ఎన్నడూ ఈ లోకపరమైన భయాలు లేకుండా, నిరాశ చెందకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఎప్పుడు ఆ ఇద్దరి స్త్రీల వలె మీకు అందుబాటులో ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరు ప్రకటించమన్నది మేము త్వరగా ప్రకటించుటకు కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.